కానీ ఒక రైతు బిడ్డను ఒక డ్రైవర్ గారిని మీరు చూసి ఉంటారు. ఇవాళ జగిత్యాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి అశోక్ను ఇలా సస్పెండ్ చేసినారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన డ్రైవర్ కావచ్చు, కానీ ఒక సాటి మనిషి. ఆయన డ్రైవర్ కావచ్చు, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డగా ఇవాళ రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మాట మాట్లాడినారు. కాంగ్రెస్ నాయకులు పెట్రోల్ డీజిల్ మీద ధర్నా చేస్తున్నారు. అక్కడ పెట్రోల్ డీజిల్ మీద ధర్నా చేస్తూ ఉంటే అటువైపుగా బస్సు నడుపుతూ వెళ్ళినటువంటి డ్రైవర్ అశోక్ గారు ఆయన ప్రజా సమస్యల మీద స్పందించిండు. ఈ ధర్నా బాగానే చేస్తున్నారు, కానీ వడ్లు కొనుండ్రి, మక్కలు కొనుండ్రి, రైతులు ఆగమవుతున్నారు అని చెప్పి ఒక సాటి మనిషిగా స్పందించారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వడ్లు కొనుండ్రి, మక్కలు కొనుండ్రి అని చెప్పుడు తప్ప, అంటే ప్రజలకు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలిగే, వ్యక్తీకరణ చేసేటువంటి హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఒక డ్రైవర్గా ఆయన స్పందిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నియంతృత్వ వైఖరితో ఆ డ్రైవర్ను సస్పెండ్ చేసినారు. ఆ సస్పెండ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరే చెప్పినరు, మేము 6 గ్యారంటీలే కాదు, ప్రశ్నించే గ్యారంటీ 7వ గ్యారంటీగా మేము అమలు చేస్తాము, ప్రజాస్వామ్యానికి ప్రశ్నించే హక్కును కల్పిస్తామని చెప్పి మీ 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీని మీరే ఇచ్చారు. ఆ డ్రైవర్ అశోకు మీరిచ్చిన 7వ గ్యారంటీ అడిగిండు తప్ప వేరే ఏమీ అడగలేదు. సో వెంటనే ఆ డ్రైవర్ గారి మీద, అశోక్ గారి మీద పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. ఆయన ఒక డ్రైవర్, ఒక రైతు బిడ్డగా తన అభిప్రాయాన్ని చెప్పింది. కానీ అంత మాత్రాన మమ్మల్ని ప్రశ్నిస్తే మీ మీద వేటు వేస్తామనేటువంటి నియంతృత్వ ధోరణి విడనాడాలని, అశోక్ డ్రైవర్పై పెట్టిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. న్యాయ పోరాటానికైనా, ప్రత్యక్ష పోరాటానికైనా బీఆర్ఎస్ ఆయనకు న్యాయం జరిగేదాకా ఆయన వెంట ఉండి పోరాటం చేస్తుంది.